అర్సెలర్ మిట్టల్ అనే ఉక్కు కర్మాగార నిర్మాత, ప్రపంచ స్థాయి ఉక్కు దిగ్గజం అనకాపల్లిలో ప్రపంచ స్థాయి గర్వించదగ్గే ఒక ఉక్కు సిటీని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అది మీరు వినండి, తర్వాత నేను మళ్ళీ చెప్తాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనే ఇచ్చినట్టుగా బిల్డప్ ఇస్తూ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాని గురించి మధ్యకాలంలో పెట్టాడు. మీ అందరి జీవితాలు బాగు చేయడానికి రాష్ట్రంలోని అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కాదు, స్టీల్ సిటీనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఆశ్చర్యం అనిపించింది అసలు. చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా హద్దు పొద్దు ఉన్నారు. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్, ఇదే మిట్టల్ వాళ్ళు నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసి వాళ్ళ అప్పట్లోనే గ్రీన్ కో ప్రాజెక్ట్ లో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2022లో అర్సెలర్ మిట్టల్ని మీరు కలిశారు దావోస్లో. ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. నిజమే, నేను కూడా కలిసా. మోడీ గారికి నమస్కారం పెట్టి ఉపయోగం ఏంది? నేను మోడీ గారికి నమస్కారం పెడితే ఎంతో, మీరు అర్సెలర్ మిట్టల్ని కలిసినా అంతే. అదే మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు కలిస్తే రాష్ట్రానికి ఏదైనా వనరులు తీసుకొస్తారు, ఉపయోగపడుతుంది. మీరు 2022లో కలిశారు కదా, 24 వరకు మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు ఎందుకు ఓపెన్ చేయలేరు? మీరు ఎందుకు ఈ స్టీల్ సిటీకి శంకుస్థాపన ఎందుకు చేయించలేకపోయారు? కలవటం వేరు, ఫలితం వేరు. ఫలితం కావాలి సార్, ఫలితం కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు. మీరు కలుస్తారు, ఉపయోగం లేదు. కలిస్తే ఉపయోగం కావాలి. అది చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి ఆయన హైదరాబాద్కి ఐఎస్బి తెచ్చిన ఆయనే, హైటెక్ సిటీ తెచ్చిన ఆయనే, గూగుల్ తెచ్చిన ఆయనే, ఇవాళ స్టీల్ సిటీ తెచ్చిన ఆయనే, డేటా సెంటర్ తెచ్చిన ఆయనే, క్వాంటమ్ వ్యాలీ తెచ్చిన ఆయనే, పోలవరం నిర్మించిన ఆయనే, అమరావతి నిర్మించిన ఆయనే. దార్శనికుడు చెయ్యగలుగుతాడు, మిగతా వాళ్ళు చూడగలుగుతారు, చెప్పగలుగుతారు మాటలు, అంతే. జై చంద్రన్న.